ఎందుకైనా మంచిది. ఫేషియల్ చేసుకునే ముందు మీరిద్దరూ ఒక ఫోటో తీసుకోండి. ఫోటోలు ఎందుకురా? తర్వాత మీ రూపాలు మీరే గుర్తుపట్టలేనంతగా మారిపోతాయి కదా. వెటకారాలు ఆపండి శ్రీవారు. బామ్మ మీరు పెట్టండి. లాస్ట్ అండ్ ఫైనల్ గా చెప్తున్నా, కనీసం దేవుడికైనా దండం పెట్టుకోండి. గోవిందా గోవిందా. బామ్మ ఆయన అలాగే అంటారు. అరగంట తర్వాత మిమ్మల్ని మీరే గుర్తుపట్టనంత అందంగా తయారవుతారు. సరేనా? అబ్బా మంచి వాసనే వస్తుందే మనోరాలా. మనోరాలా ఇంకా పోస్తానే ఉన్నావు. అరగంట ఆరాలంటున్నావు. బామ్మ నేను ఇక్కడ పోయలేదు, అందుకే పోస్తున్నాను. అయ్యో అయిపోయింది. అరగంట తర్వాత మిమ్మల్ని మీరే గుర్తుపట్టలేనంత అందంగా అవుతారు. నిజం బామ్మ. ఈరోజు నాకు చాలా ముఖ్యమైన పనుంది. బయటికి వెళ్ళావా రాధిక? అవునండి. ఎందుకు? ఒక ముఖ్యమైన పనుండి వెళ్లాల్సి వచ్చింది. భర్తకి కూడా ఒక్క మాట చెప్పకుండా బయటికి వెళ్లేంత ముఖ్యమైన పనేంటో రాధికకి. అలాగే ష్యూర్, మా కోడల్ని పంపిస్తాను, తనకిచ్చేసేయండి. ఉంటాను. అమ్మ రాధిక. అత్తయ్య చెప్పండి. అత్తయ్య నిన్న మధ్యాహ్నం వెళ్లి పెన్ డ్రైవ్ ఇచ్చావు కదా, అదే పెన్ డ్రైవ్ మళ్ళీ తీసుకురావాలి. ఇవాళ వెళ్ళి తీసుకురామ్మా. అలాగే అత్తయ్య. రాధిక వెళ్ళి పెన్ డ్రైవ్ ఇచ్చి రావడం ఏంటమ్మా? తెలిసిన వాళ్ళు కన్స్ట్రక్షన్ ఫీల్డ్ లోకి ఎంటర్ అవుతున్నారు. ప్రాజెక్ట్ ఏమో అడిగితే ఆ పెన్ డ్రైవ్ రాధికతో వాళ్ళు పంపించారు నాన్న. నువ్వు నిన్న బయటకు వెళ్ళింది అందుకోసమేనా రాధిక? అవును. ఎందుకలా అడుగుతున్నారు? ఏం లేదు, ఏదో క్యాజువల్ గా అడిగానంతే. అత్తయ్య గారు మీరు రండి, టిఫిన్ చేద్దరు. నేను తర్వాత తింటానమ్మా. మీరిద్దరూ కలిసి తినేయండి, నాకు కొంచెం పనుంది. కైలాష్ గారు టిఫిన్ చేద్దరు రండి. ఇదేంటయ్యా, మన అమ్మాయి ప్లాన్ ప్రకారం ఫోన్ చేస్తే కదా రాధిక బయటికి వెళ్ళింది. వదిన గారు పంపిస్తే వెళ్ళానంటుందేంటి? నాకదే అర్థం కావడం లేదే. రాధికని ఫాలో అయ్యి వెళ్ళి నేను అక్కడ ఫోటోలు కూడా తీశాను.
చాలు. అమ్మ చెప్పిన పని మీద రాధిక బయటకు వెళ్తే నాకు ఫోన్ చేసి రాధిక కోసం వెయిట్ చేస్తున్నాను అని చెప్పింది ఎవరు? ఆ నంబర్ ఎవరిదో ఎంక్వైరీ చేస్తే అసలు విషయం తెలిసిపోతుంది. అమ్మమ్మ, అరగంట పూర్తయిపోయింది. మొహం కడిగేసుకుందామా? మొహం కడిగేసుకుని మెరిసిపోయే నా మొహాన్ని అద్దంలో చూసుకుని మురిసిపోవాలి. పద పద. ఏంటి ఇది ఇలా అయిపోయింది? అయ్యో అయ్యో. బాబాయ్, కాపాడండి, కాపాడండి, కాపాడండి. ప్రియా, ఏమైంది? ఏవో 2 జంతువులు అడవి నుంచి పారిపోయి మన ఇంటికి వచ్చాయండి. ఏంటి? చూసావా, అది చేసిందంతా చేసి మన గురించి ఎలా చెప్తుందో. దాని సంగతి చెప్దావురా. అదిగో వస్తున్నాయి. నిన్ను నీ జమ్మడిపోను. మా మొహాలు ఇలా చేసింది చాలక మమ్మల్ని జంతువులు అంటావేంటే? బామ్మా, మీరా? నేను ఇంకేదో అనుకుని అడవి చచ్చాను. ఏంటది నా ఇది? నేను వద్దన్నాను, నువ్వే వినలేదు. అన్నయ్య భయపెట్టినా ఆగలేదు. నువ్వు వండిన అన్నంలా మా మొక్కలు చూడేలా మాడిపోయాయో. ఈ తింగర్ దాన్ని నమ్మొద్దంటే మీరే వినలేదు. ఇప్పుడు చూడండి, జూలో జంతువుల్లా తయారయ్యారు. పసిపిల్లలా తయారు చేస్తానన్నావు, సగం కాలి శవమొహంలా తయారు చేసావు. ఇప్పుడు ఎలాగే? అయ్యా, ఇలా కాకుంటే ఇక్కడ కొట్టింది దెబ్బ. బామ్మ, దీని డేట్ ఎక్స్పైర్ అయిపోయింది. లేదంటే మీ మొహాలు స్టీల్ గిన్నెల్లా తలతల మెరిసిపోయేవి. పప్పు గుత్తెట్టి కొడితే మొహం పచ్చడైపోద్ది. అప్పుడు ముగ్గురు ఒకేలా ఉంటారు. అనుభవించండి. బామ్మ, ఇప్పుడు ఇదంతా ఎలా పోతుంది? ఏం చేస్తావు? ఏదో ఒకటి విరుగుడు వెతుక్కుందాం పద. నిన్ను
కైలాష్ గారు, కైలాష్ గారు, కైలాష్ గారు, కైలాష్ గారు. ఎవరు కావాలి? కైలాష్ గారిని కలుద్దామని వచ్చాను మేడం. ఏం పని మీద వచ్చారు? నమస్తే కైలాష్ గారు. నమస్తే. నేను అడిగిన డీటెయిల్స్ అన్ని తీసుకొచ్చారా? తీసుకొచ్చానండి. లోపలికి రండి. ఓకే సార్. కూర్చోండి. రాధిక, నీకో విషయం చెప్పాలి. ఏంటండి అది? నిన్న నేను ఆఫీస్లో ఉన్నప్పుడు ఒక కొత్త నెంబర్ నుంచి నాకు ఫోన్ వచ్చింది. అతనెవరో నీకోసం అడిగాడు. నాకోసమా? నీకోసం వెయిట్ చేస్తున్నానని చెప్పాడు. ఎవరతను? అదే తెలీదు. నీ ప్రమేయం లేకుండా మన వెనక ఏదో కుట్ర జరుగుతుందన్న అనుమానం వచ్చింది. ఎవడేడో అదే తెలియట్లేదు. అందుకే ఇతనికి చెప్పి ఆ నంబర్ ఎవరిదో ఎంక్వైరీ చేయించాను. ఆ డీటెయిల్స్ అవి తీసుకొచ్చాడు. ఆనంద్, ఆ డీటెయిల్స్ చెప్పండి. అంటే రాత్రి నాకు మెసేజెస్ పెట్టింది కూడా వాళ్లే అయ్యుంటారా? కైలాష్ గారు, ఈ ఫోన్ నెంబరు జూబ్లీహిల్స్ వెంకటగిరి కాలనీ అడ్రస్ మీద ఉంది. ఓ, ఇట్స్ ఓకే. ఆ సిమ్ ఎవరి పేరు మీద ఉంది? మళ్ళీ కైలాష్ గారు, ఇదిగోండి. మీరు చెప్పండి. మల్లికార్జున్ పేరు మీద సిమ్ కార్డు ఉంది సార్. మల్లికార్జున? ఓకే, ఆ డీటెయిల్స్ ఇచ్చేయండి, నేను చూసుకుంటాను. ఓకే సార్. నాకు కూడా నిన్న రాత్రి కొత్త నంబర్ నుంచి మెసేజ్ వచ్చిందండి. మన వెనక ఏదో గూడు పుట్టాని జరుగుతుంది రాధిక. అదేంటో నేను తెలుసుకుంటాను. ఎంత పకడ్బందీగా ప్లాన్ చేసినా ఈ ప్లాన్ కూడా ఫెయిల్ అయింది. ఏమో లేవే, మొత్తానికి చావు తప్పి కన్ను లొట్టపోయినట్టు బయటపడ్డాం. ఆ
ఫోన్ నెంబర్ నీ పేరు మీద ఉందేమోనని నేను మీ నాన్న భయపడి చచ్చాం. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్న దాన్ని ఫోన్ నంబర్లో అడ్రస్ తెలివి తక్కువగా నా పేరుని ఎందుకు తీసుకుంటానమ్మా? మన ప్రతి ప్రయత్నం మొదలు పెట్టగానే ఆదిలోనే ఆవిరైపోతుంది. రాధికని వెళ్ళగొట్టడం మన వల్ల కాదేమో అనిపిస్తుంది. పోనీ ఆశలు వదులుకుని మనం ఎట్టయినా పోదాము అన్నా మనకే టికాణ లేదు. వదలకుండా మన ప్రయత్నం మనం చేస్తూ ఉండడమే. మీరు నమ్మకాన్ని వదిలేస్తే నేను అస్సలు ఊరుకోను. నాకు బావతో పెళ్లి జరగాల్సిందే. మళ్ళీ మళ్ళీ అమ్మయ్యా, నా అందమైన మొహం నాకు తిరిగి వచ్చేసింది. ప్రియా చేసిన పనికి జీవితాంతం నల్ల మొహంతో బ్రతకాల్సి వస్తుందేమోనని హడలి చచ్చాను. భగవంతుడా, నీ దయ వల్ల నా మొహం మళ్ళీ నాకు తిరిగి వచ్చేసింది. అబ్బా, ఏంటి బామ్మా నన్ను చూసి మొహం తిప్పుకుంటున్నావు? ఎందుకులేమ్మా, అదేదో నా మొహానేసి నా మొహం అంతా పాడు చేసావు. ఈసారి ఏం చేస్తావో ఏమోనని. ఒక్కొక్కసారి అలా జరుగుతుంటాయి బామ్మ, పట్టించుకోకూడదు. అయినా ఎవరైనా మనవరాలి మీద ఇలా అలుగుతారా? మర్చిపోయాయి. ఇట్స్ గాన్. ఏదో నాకు తెలిసిన నాటు వైద్యంతో ఈ మచ్చలు పోయేలా చేసుకున్నాను. బామ్మ, వయసుతో వచ్చిన కాళ్ళ నొప్పులు ఉండి ఉండి ఇలా వేధిస్తూ ఉంటాయి. ఈ మనవరాలుండగా మీకెలా చింత? నేను పట్టుపట్టానంటే మీ కాళ్ళ నొప్పులు ఇట్టే మాయమైపోతాయి. రండి కూర్చోండి బామ్మ. అమ్మా, అక్కడ మెల్లిగా కూర్చోండి కూర్చోండి కూర్చోండి. ఇక్కడ అమ్మా, అమ్మా, అమ్మా. ఒరే మనవడా, ఏంటి ఎప్పుడు మాడు మొహం వేసుకుని మాట్లాడతావేంట్రా? కొంచెం నవ్వచ్చుగా. అసలు మనిషి అన్న వాడికి నవ్వు ఓ వరమని మీ మనవడికి తెలుసా బామ్మా? వెటకారాలు చాలు. ఎందుకు పిలిచావు బామ్మ? చూడ్రా, ప్రియా ఎంత బాగా కాళ్ళు పడుతుందో. నువ్వేనాడైనా నాకు ఇలా సేవలు చేశావేంట్రా? కాళ్ళు నొక్కావా? కాళ్ళు నొప్పులురా మనవడా అంటే ఏదో 2 ఇంగ్లీష్ మాటలు నోట్లో వేసి చేతులు దులిపేసుకుంటావు. అసలు ఆయనకి తెలిస్తే కదా బామ్మ చేయడానికి. ఏదో దేవుడు 2 కాళ్ళిచ్చాడు కాబట్టి నడుస్తున్నాయి, చేతులిచ్చాడు కాబట్టి తింటున్నాయి, కళ్ళిచ్చాడు కాబట్టి నిద్రపోతున్నాయి. అంతేనంటావా? అంతేనంటావా అని సాగతిస్తావేంటి బామ్మా? ఆయనకి నిజంగా తెలిస్తే మీ కాళ్ళు పట్టమనండి చూద్దాం. ఓవర్ యాక్షన్ చేయి ప్రియా, నేను పట్టను. చెప్పను. మీ మనవడికి చేతకాక తప్పించుకోవటానికి కోపాన్ని సాకుగా చూపిస్తున్నాడు. ఒరే, నీ భార్య అలా అంటుంటే నువ్వు రోషానికైనా నా కాళ్ళు పట్టచ్చు కదరా. నీకన్ని పనులు వచ్చని నిరూపించుకోవచ్చు కదా. చెప్పానా బామ్మ, ఆయన వల్ల కాదని?
నేనిప్పుడు బామ్మ కాళ్ళు పట్టాలి అంతే కదా? ఆహా, మీరిద్దరు ఇలా కాళ్ళు పడుతుంటే ఎంత చూడముచ్చటగా ఉందిరా.